దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ జస్టిస్ కేసీ బాలకృష్ణన్ కమిషన్ ఈ నెల 10న కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ గుబ్బల రాంబాబు తెలిపారు. మంగళవారం స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఆవరణలో ఉన్న ఆస్క్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంతో పాటు వాస్తవ సామాజిక సమానత్వం సాధించే వరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతోందని, దాని ప్రభావంతో ఎస్సీ ఎస్టీ వర్గాలు విద్యా అవకాశాలకు దూరం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు, సిక్కులు, బౌద్ధుల మాదిరిగానే దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఏ మతంలో ఉన్నా కులం మారదని, కేవలం మతం ఆధారంగా రిజర్వేషన్లను నిరాకరించడం సరికాదని పేర్కొన్నారు. 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మళ్లీ జస్టిస్ కేసీ బాలకృష్ణన్ కమిషన్ ను నియమించిందని విమర్శించారు. ఈ కమిషన్ గురించి ప్రజల్లో సరైన అవగాహన కల్పించలేదని, కమిషన్ సభ్యుల వివరాలు కూడా చాలా మందికి తెలియకపోవడం విచారకరమని అన్నారు. దేశంలో కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తివేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించిన రాంబాబు, ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలు జాతీయ అక్షరాస్యత సగటుతో పోలిస్తే వెనుకబడి ఉన్నారని తెలిపారు. కుల వివక్ష కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా అనేకం జరిగాయని గుర్తు చేశారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు సవరణలు చేయడంతో పాటు ఎస్సీ ఎస్టీలు వాస్తవ సమానత్వం సాధించే వరకు రిజర్వేషన్లు కొనసాగించాలని జస్టిస్ కేసీ బాలకృష్ణన్ కమిషన్ ను కోరుకున్నట్లు వెల్లడించారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, జనాభా నిష్పత్తి ప్రకారం మంత్రి పదవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను బలోపేతం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, న్యాయ వ్యవస్థలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, గవర్నర్ పదవుల్లోనూ ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు కల్పించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్క్ కో కన్వీనర్, మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గుందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో కులాలు, మతాల పేరుతో సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవని భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఈ అంశాన్ని ఎందుకు మేనిఫెస్టోలో ప్రకటించలేదో రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల హక్కులను కాపాడుతామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. దళిత క్రైస్తవుల పట్ల అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మత కల్లోలాలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కూటమి పార్టీలు తమ విధానాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్, ఆస్క్ కన్వీనర్ అజ్రపు వాసు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆస్క్ కన్వీనర్ ఐఈ కుమార్, నాయకులు అల్లు జైరాస్, లోకేష్, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ముల్లం రవి, కన్నా, లోవరాజు, నవీన్, సజ్జు తదితరులు పాల్గొన్నారు. కోట్లాది ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో నియామకాలు చేస్తున్నారు. అవన్నీ శాశ్వత ప్రాతిపదికన చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే 1 కోటి మంది జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో కేవలం 3 మంత్రి పదవులే ఇచ్చారు. మనకంటే ఒక 50 లక్షలు 60 లక్షలు ఉన్నటువంటి తమిళనాడులో 8 ఎస్సీ ఎస్టీలకి మంత్రి పదవులు ఇచ్చారనే విషయాన్ని మీ ద్వారా నేను ఈ సమాజానికి తెలియజేస్తాను. అంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల నిర్లక్ష్య వైఖరి, ఎస్సీ ఎస్టీలకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకూడదు అనేది ప్రభుత్వ అధినేతల దృష్టిలో ఉంది. అది మేము తప్పని ఖండిస్తున్నాం. ఇలాగే చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు సమీకృతం అవుతారు, సంఘటితం అవుతారు, మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. గత 3 దశాబ్దాలుగా ఉభయ గోదావరి జిల్లాలో విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి అంబేద్కర్ సేవా కేంద్రం గత 6 సంవత్సరాలుగా ప్రత్యక్ష సేవా కార్యక్రమాలను అన్ని వర్గాలకు అందిస్తున్న అంబేద్కర్ సేవా కేంద్రం ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశానికి విచ్చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ
ఈవేళ భారతదేశం అంతా కూడా లౌకిక రాజ్యంగా తరతరాలుగా స్వాతంత్రం అనంతరం కూడా అందరూ ఐక్యంగా జీవిస్తున్నాయి భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఈ మధ్యకాలంలో మతాల పేరుతో, కులాల పేరుతో అనేక సమస్యలను సృష్టిస్తున్న ప్రజాప్రతినిధులు మనం చూస్తూ ఉన్నాం. దళిత క్రైస్తవులు అనబడే వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు అని ప్రభుత్వాలు నిత్యం బెదిరిస్తూ ఉండడం, దళితులైనటువంటి ఉద్యోగులు వాళ్ళకి ఇష్టమైన దైవాన్ని పూజించుకుంటే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరింపులు చేయడం, దళితులనే వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటే కనుక వాళ్ళకి రిజర్వేషన్ కోల్పోతారని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఎలక్షన్కు ముందు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా చేస్తానని తన మేనిఫెస్టోలో పెట్టుకున్న సందర్భం లేదు. దళిత హక్కుల్ని కాపాడతామని అన్ని పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరిచారు. కానీ అన్న మేనిఫెస్టో ప్రకారం పరిపాలన ఎవరో సాగిస్తలేదని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము ఈవేళ డిమాండ్ చేస్తూ ఉన్నాం.